హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే అటుకుల పాయసాన్ని అయితే చూసేద్దాం. దానికోసం ముందుగా నేను కడిగి శుభ్రం చేసుకున్న అటుకులు అలాగే సగ్గుబియ్యం తీసుకున్నానండి. చూసారు కదా. అలాగే ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు అయితే వేసానండి. ఇది కొద్దిగా దోరగా వేయించుకుందాం. ఇవి కలర్ మారిన తర్వాత కిస్మిస్ కూడా వేసానండి. చూసారు కదా. ఇవిగో ఎంతో చక్కగా వేగిపోయి ఇప్పుడు వేరే గిన్నెలో తీసేసుకున్నాను. అలాగే సేమ్ కడాయి పెట్టుకుని నేను ఒక మీడియం సైజు బౌల్తో చిక్కటి పాలు అయితే నేను వేస్తున్నానండి. ఈ పాలు వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న అటుకులు అలాగే సగ్గుబియ్యం కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలుపుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇది ఉడుకుతున్నప్పుడే టేస్ట్కు సరిపడా షుగర్ అయితే యాడ్ చేశాను నేను. అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పు, కిస్మిస్ అలాగే యాలకులు వేసానండి. చూసారు కదా, ఎంతో కమ్మగా ఉండే అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.